అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది. కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆటంకాలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విశ్వాసాన్ని కలిగి ఉండండి. సహనం మరియు మతాన్ని అనుసరించండి. ప్రసంగ ప్రవర్తన మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సంకేతాలను విస్మరించవద్దు. అవకాశాలను అందిపుచ్చుకోండి. అందరితో శాంతియుతంగా ప్రవర్తించండి. సానుకూలతను కాపాడుకోండి. వివేకం మరియు సామరస్యంతో ముందుకు సాగండి. సన్నిహితులతో సహకారం ఉంటుంది. చర్చల్లో సీరియస్ ని ప్రదర్శిస్తారు. సహనంతో ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకుంటూ సలహాలు పొందుతారు. అతిథుల రాక ఉండవచ్చు. సహజ వేగంతో లాభాల శాతం పెరుగుతుంది. ప్రసంగ ప్రవర్తన మెరుగ్గా ఉంటుంది. సమతుల్య ప్రవర్తన మెరుగ్గా ఉంటుంది. ప్రయోజనాలు తెలివిగా ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపార ప్రయత్నాలు మిశ్రమంగా ఉంటాయి. లాభ అవకాశాలు సాధారణంగా ఉంటాయి. పరిస్థితులు సవాలుగా ఉంటాయి. ఓర్పు విచక్షణతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అడ్డంకులను క్రమశిక్షణతో నియంత్రిస్తారు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉంటారు. ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది. వ్యవస్థపై దృష్టి పెడతారు. అవసరమైన సమాచారం అందుకోవచ్చు. సంయమనంతో ఉండండి. చొరవ తీసుకోవడం మానుకోండి. శ్రమ అధికంగా ఉంటుంది. వాణిజ్య విషయాల్లో తొందరపాటు చూపవద్దు. ఇక ప్రేమ విషయంలో అందరినీ వెంట తీసుకెళ్లండి. సాంఘికీకరణ స్ఫూర్తిని కలిగి ఉంటారు. మాట మరియు ప్రవర్తనలు మాధుర్యాన్ని కాపాడుకుంటారు. సంబంధాలు బలపడతాయి. ప్రియమైన వారిని కలుస్తారు. అందరి పట్ల ఆప్యాయత ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. క్రెడిట్ మరియు గౌరవం ప్రభావవంతంగా ఉంటాయి. మొత్తం కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధాలు మెరుగవుతాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మత్తు కలిగించేటటువంటి హార్డ్ డ్రింక్లను తీసుకోవడం ఈ రోజు మీరు అతిగా తినడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. జాగ్రత్త వహించండి. ఈ రోజు రాత్రి లోపు మీకు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ప్రయోజనం పొందుతారు. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైనటువంటి డిమాండ్లకు ఒప్పుకోకండి. పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడు చాలా బాగా ఉండబోతుంది. ఈ రోజు మీరు మీ మేధస్సుకు పదును పెట్టవలసి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కాస్త ఇబ్బంది పడవచ్చు. వేరే వారి జోక్యం వలన సన్నిహితులు మీతో సపోర్టుగా ఉంటారు. స్నేహితుల సహాయం మీకు అందుతూనే ఉంటుంది. పెద్దవారి యొక్క ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది. ఈ రోజు ఒక యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం వల్ల గ్రహరీత్యా మీకు చాలా లాభాలు కలుగుతాయి. ప్రయోజనాలు పొందుతారు. ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తిరిగి తీసుకొని తర్వాత మీరు ఆలోచించుకొని పెట్టండి. లేకపోతే నష్టపోతారు. మీ దగ్గర సమయం చాలా ఉంది. అది ఎలాగా వినియోగించుకోవాలో చక్కగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు సమయాన్ని మీరు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క విద్యార్థులైతే చూసినట్లయితే ఇక కష్టపడి ఫలితాలు అయితే సాధిస్తారు. కానీ ఈ రోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే 99గా ఉంది. లక్కీ కలర్ అయితే మరియు పసుపు. ఈ రోజు మీరు ఎరుపు రంగు దుస్తులు ధరించినటువంటి వ్యక్తులకు మరియు ఈ రోజు మీరు గ్రీన్ కలర్ దుస్తులు ధరించినటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఇక ఈ రోజు పరిహారం చూసినట్లయితే మీరు 2 తమలపాకుల ఆకులను తీసుకొని ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి. ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును బోర్లించాలి. ఈ విధంగా చేసినటువంటి దాన్ని ఒక కాగితంలో ఉంచి ఒక పొట్లంగా కట్టండి. అంతా అనుకూలంగా సాగాలని పూజించి మీరు పూజా మందిరంలో పెట్టండి. ఈ విధంగా పరిహారం చేయటం వల్ల గ్రహచలనం రీత్యా మీ ఆటంకాలు తొలగిపోతాయి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. గ్రహచలనం రీత్యా మీకు నెగిటివ్ ఎనర్జీ మీ నుండి దూరం అయిపోతుంది. మీ ఇంటి నుండి కూడా దూరం అయిపోతుంది. ఇక శుభ ఫలితాలు అందుకోబోతున్నారు. కనకదుర్గమాత ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.